హాయ్ అండి, నేను మీ హైపరాది. జబర్దస్త్ హైపరాది అందరికీ సుపరిచితమే. జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో అవతల వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళపై పంచులు వేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాడు హైపరాది. ఒకానొక టైంలో జబర్దస్త్ అంటే హైపరాది, హైపరాది అంటే జబర్దస్త్ అనే విధంగా అయిపోయింది. హైపరాది చేసే స్కిట్ల కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. హైపరాది స్కిట్లు అంటే అంత ఎఫెక్ట్ ఉండేది. అలా స్కిట్లు చేస్తూ హైపరాది కొన్ని సినిమాలో కూడా నటించారు. సినిమాలో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు, కానీ షోలలో మాత్రం బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు హైపరాది స్కిట్స్ చేస్తూ స్పూఫ్స్ కూడా చేస్తూ ఉంటాడు. వేరే మూవీ కంటెంట్ రీక్రియేట్ చేయడం, వేరే హీరోలపై పంచులు వేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. రీసెంట్ గానే హైపరాది పుష్ప 2 మూవీని రీక్రియేట్ చేశాడు. ఈ సంక్రాంతికి వస్తున్నాము అనే ఈవెంట్ లో హైపరాది పుష్ప 2 మూవీని రీక్రియేట్ చేశాడు. ఆ స్కిట్ ఇప్పుడు విమర్శల పాలవుతుంది. పుష్ప 2 మూవీని రీక్రియేట్ చేస్తూ హైపరాది ఐకాన్ అల్లు అర్జున్ పై పంచులు వేశాడు. ఈ స్కిట్ లో అల్లు అర్జున్ పాత్రలో హైపరాది, శ్రీవల్లి పాత్రలో ఫైమా, అనసూయ క్యారెక్టర్ లో శాంతిస్వరు, మంగళం శ్రీను క్యారెక్టర్ లో ఇమాన్యుయల్, కేశవ క్యారెక్టర్ లో నరేష్, షికావత్ క్యారెక్టర్ లో దొరబాబు నటించారు. దొరబాబుపై పంచులు వేసే సన్నివేశంలో దొరబాబు నిన్ను అరెస్ట్ చేస్తాను అంటే, అప్పుడు నువ్వు అరెస్ట్ అయినప్పుడు నిన్ను బయటకు ఎవరు తీసుకొచ్చారో తెలుసా, రూల్స్ పాటించకుండా వచ్చావు, నువ్వా రూల్స్ పాటించేది అనే డైలాగ్ కానీ ఐకాన్ అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ గా పంచులు వేసినట్టు అనిపిస్తుంది అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.